సైబర్ క్రిమినల్స్ దేశవ్యాప్తంగా 35,000 కోట్ల రూపాయలు మళ్లించారని ఈడీ. ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. హైదరాబాద్ లో అత్యధికంగా 16 కోట్లు పోగొట్టుకున్నాడు. మొత్తంగా సైబర్ నేరగాలు 2025లో దేశవ్యాప్తంగా 22,495 కోట్లు, 24లో 22,845 కోట్లు దోచేశారు. వాస్తవంగా సైబర్ నేరాలు నియంత్రించేందుకు దర్యాప్తు సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మోసాలకు అడ్డుకట్టపట్టలేదు. ఈ క్రమంలో ఈ తరహా నేరాలు నియంత్రించి బాధితులకు ఓటర్ కలిగించేందుకు కేంద్రం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేస్తే ఖాతా నుంచి కొలగొట్టిన డబ్బు నేరగాడి ఖాతాలో జమ కాకుండా ఆపేందుకు ప్రయత్నిస్తారు. అయితే చాలా మంది ఆలస్యంగా ఫిర్యాదు చేస్తుండటం ఫలితం ఉండడం లేదు. దేశవ్యాప్తంగా 2020 నుంచి ఇప్పటిదాకా సైబర్ నేరాల కారణంగా బాధితులు సుమారు 55,000 కోట్లు పోగొట్టుకున్నారు. 8,690 కోట్లు మాత్రమే ఇప్పించగలిగారు. మిగతా సొమ్ము నేరగాళ్లు రకరకాల పద్ధతులు మాయం చేశారు. ఇందులో ముఖ్యమైన 252 కేసులు 35,925 కోట్లకు పైగా దారి మళ్లీ ఇచ్చినట్టు గుర్తించింది ఈడీ. తాజాగా వాటి మీద దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను విశ్లేషిస్తుంది. గతంలో రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెప్పుకునేలా జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించినాయి. ఇప్పుడు ఆ డబ్బులు రికవరీ ఎట్లా, అసలు ఎవరి దగ్గరికి చేరినాయి అన్నటువంటి దాని మీద దర్యాప్తు ప్రారంభించింది.